హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాము. యేసు ఆ మార్గం ఎలాగా తెలియనని ఆయన అడుగుగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా నా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులతో యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడ చూస్తే యేసు నేనే మార్గమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మరి మనం చూస్తున్నాము యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. నేను గొర్రెలకు గొప్ప కాపరిని, నేనే ద్వారాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరు అనేసి చెప్తుంది. చాలామందికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాల గురించి చెప్పబడలేదు. అది సత్యం కాదు, అది అసత్యం. ఇది సత్యము, ఇది నిజము. కాబట్టి ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు, చాలా మాటలు ఇక్కడ చెప్తున్నారు. అక్కడ పిలుపు అడుగుతున్నాడు. అక్కడ ఏమన్నా అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, అందుకే మాట మాటికి నా తండ్రిని గనపరచాలి, నా తండ్రిని గనపరచాలి, నా తండ్రి మహింపరచబడాలి, నా తండ్రికి ఘనత రావాలి. యోహాను సువార్తలో చూస్తే ఆయన 12 సంవత్సరాల నుంచి కూడా నా తండ్రి పని మీద ఉండాలి నేను అని తల్లిదండ్రులతో చెప్తారు అక్కడ. కానీ దేవుని ఆజ్ఞలు నెరవేర్చే యేసు ప్రభు వారు వాళ్ళతో పాటు ఉండిపోయి 30 సంవత్సరాలు ఉండిపోయి 3.5 సంవత్సరాలు మరి దేవుని సేవ విస్తృతంగా చేశారు. అనేక మంది చనిపోయిన వాళ్ళు లేపారు, స్వస్థపరచబడ్డారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు, ఇటువంటి అద్భుతాలు అనేకమైనవి జరిగినాయి ఆయన ద్వారా. ఇక్కడ చివరి వచనంలో చూస్తే నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు ముగ్గురు కలిసే ఉన్నారు. 3 కాలాల్లో ఒకే వ్యక్తి పనిచేశారు. అది తెలియక చాలామంది ఏమంటారు, యేసు నామం, పరిశుద్ధాత్మ దేవుని సంఘము, తండ్రి అయిన దేవుని సంఘము, ఇలాగా మాట్లాడతారు. అయితే ఈ ముగ్గురు కలిసి ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, మత్తయి సువార్తలో పోయిన వారం మనం చూసుకున్నాం 28లో ఏమని చెప్తారు? చివరి వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులు వారు బోధించమని అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా, శిష్యులతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు అలా చెప్పారు? ఈ 3 కలిగి ఉండాలి. తండ్రి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, యేసు ప్రభు ఉండాలి. అలాగా ముగ్గురు కలిసి ఒక మనిషిని చేశారు. ఆదాముని ముగ్గురు కలిసి చేశారు. మన పోలిక చొప్పున చూసుకుందామండి ఒకసారి. ఆదికాండం 26వ వచనం 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. మన అంటే ఏంటి? మనము. మన అంటే ఒక్కరే అక్కడ చెప్పబడలేదు, కానీ మనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనేసి ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. ఏమని? శిష్యులతో చెప్తున్నారు, నేను అబ్రహాం ఉన్నప్పుడు నేను ఉన్నానంటే నీకు 40 సంవత్సరాలు కూడా లేవు, 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహామును వెరుగుదవా?
అని అక్కడ అంటారు. ఇక్కడ తండ్రి నేను కలిసే ఉన్నాము, తండ్రి నేను కలిసే ఉన్నాము. రోమాపత్రికలోకి వెళ్తే 8వ అధ్యాయం చివరి వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు. చూసుకుందామండి, రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట. అక్కడ ఎవరు యేసు ప్రభు వారిని మృతుల్లో నుంచి లేపారు, మృతుల్లోంచి యేసు ప్రభువుని లేపినటువంటి వ్యక్తి 8వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపువానికి చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆత్మ కొరకు ఇక్కడ రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. శరీర స్వభావము ఆత్మ స్వభావం గురించి చెప్తూ మీలో దేవుని ఆత్మ నిల్చుంటే ఏమవుతుంది, మీలో మీరు జీవము కలిగిన వారు, మృతుల్లో నుంచి లేపబడతారు. యేసు ప్రభువుని లేపినటువంటి ఆత్మ మిమ్మల్ని కూడా లేపుతుంది. ఇక్కడ యోహాను సువార్తలో నా తండ్రి నేను కలిసి ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తుని ఆత్మదేవుడు లేపినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టి యావత్తు కూడా ఆయన నోటి మాట ద్వారా చేయబడ్డది. వాక్ శక్తి. ఇంతకుముందు ఒక మాట అనేవారు, ఒక శబ్దము. ఎంతమంది తెలుసు, చాలామంది తెలిసే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒక శబ్దము, ఆ శబ్దమే సృష్టించింది అని ఆ గ్రంథాల్లో రాయబడ్డది. ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు అడగండి కావలిస్తే. ఆ శబ్దము ఏంటండి? అది బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో మాట ఉంటుంది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చూసుకుందాం ఒక మాట, మంచి మాట. అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. అక్కడ ఒక స్వరము, ఒక దేవుని మాట వినబడుతుంది. ఆ మాట సృష్టి యావత్తు కూడా చేసింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట వినబడ్డది. అక్కడ దేవుడైనటువంటి యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగ్గురు కలిసి ఉన్నారు. ఏ వ్యక్తి అయినా పరలోకం వెళ్ళాలంటే ముగ్గురు వారిలో ఉండాలి. ఎలా ఉంటారు వాళ్ళు ముగ్గురును? ఎలాగుంటారు? ఇందా చూసుకున్నాం, నేనే మార్గమును అని అక్కడ చెప్తున్నారు. యేసు ప్రభు వారు మన పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చారు. ఇప్పుడు మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, తిరిగి మనం ఆయన వెంబడించాలి. ఆ మాట చెప్తున్నారు యేసు ప్రభు వారు. కొన్ని మాటలు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, నింపబడిన తర్వాత ఎత్తబడతారు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఎత్తబడతారు. అయితే ఈ ఇద్దరికీ కలిపి దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆయన పెద్ద ఆయన. ఈ ముగ్గురు కలిసి ఒకే స్థలంలో ఉంటున్నారు. నా తండ్రి నేను కలిసే ఉన్నామని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన చేస్తున్నాడు ఈ క్రియలు. ఎవరు చేస్తున్నారండి? తండ్రి చేస్తున్నాడు ఈ క్రియలు. ఎవరు ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు బయటికి? దేవుని స్వరం మోషేతో మాట్లాడుతుంటే దేవుడు ఆ స్వరం ఎప్పుడైతే మాటలు విన్నాడో ఆ మాటలు ప్రజలకు చెప్పినప్పుడు అవి జరుగుతున్నాయి. అది దేవుని మాట. తండ్రి చెప్తున్న మాటలు మోషే అక్కడ వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండం చూసుకుందామండి. 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపుదో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా
దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము. మార్గాలు తెలుసుకోవాలి, ఆయన మాట తెలుసుకోవాలి, ఆయన మార్గాలు ఏంటి, ఆయన మార్గం ఏంటి. పరలోకం వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఒప్పుకోవడం, విడిచిపెట్టడం ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆయన మార్గాలు మనకు తెలుస్తాయి. ముఖాముఖిగా మరి ఇక్కడ యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ మార్గాలు నాకు తెలియపరచు, నీ కటాక్షం నా మీద ఉంటే నాకు ఈ ప్రజలను ప్రత్యేకపరచుము. ప్రత్యేకమైన జీవితాల గురించి ఇక్కడ మోషే చెప్తున్నాడు. మేము ప్రత్యేకంగా ఉండడానికి సహాయం చేయి. చాలాసార్లు తిరుగుబాటు చేశారు, నిర్గమకాండంలో చాలాసార్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు, మరి నాకు నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మోషే అడుగుతున్నాడు ప్రజల్ని నడిపించడానికి. మన జీవితాల్లో ఆయన మార్గమే వెతుక్కోవాలి. ఆ మార్గం ఎటుదంటే యేసు ప్రభువు వారు చెప్తారు, తిన్నననే మార్గము. ఆయన మాటది తిన్నననే మార్గం. అంటే మీలో పాపం ఉండకూడదు, పరిశుద్ధత కలిగే ఉండాలి, కానీ పాపం అనేది ఉండకూడదు. అందుకోసం ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్న మాటలు, ఏ నరుడు కూడా ఆయన్ని చూడలేరట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషే ప్రతి క్షణం కూడా మాట్లాడడానికి, స్నేహితుడిగా మారిపోవడానికి కారణం ఏంటి? ఆయన కార్యాలయందు పాపం చేయకుండా యథార్థంగా జీవిస్తుండడాన్ని, దేవునితో సహవాసం కలిగి ఉండడాన్ని ఆయన మాట వినగలుగుతున్నాడు. ఆయన మార్గంలో నడుచుకున్నాడు. ఒకసారి తప్పిపోయాడు, 2 సార్లు తప్పిపోయినందుకు కనాన్ దేశం నువ్వు వెళ్ళవని చెప్పారు. కానీ మోషే ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, సాతాను యూదాపత్రికలో ఉంటుంది, ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటారు. ఏంటండి, గాబ్రియేలు తర్వాత సాతాను మోషే శరీరం కొరకు దెబ్బలాడుకుంటారు. చూడండి, ప్రసంగంలోని చనిపోయిన వాళ్ళ శరీరానట సరిగ్గా ఏం చేయాలి? సమాధి చెయ్యాలట. సరిగ్గా చేయకపోతే అది మంచిది కాదట. సమాధి అనేది సరిగ్గా చేయబడాలి, అక్కడ ప్రసంగిలో రాస్తారు. అయితే ఈ శరీరం కొరకు ఎందుకు అలా జరుగుతుంది? ప్రత్యేకమైన వాడు ఆయన చేసిన దాన్ని బట్టి కోపపడి కనాన్ దేశాన్ని పంపలేదు. కానీ దేవుని ఏర్పాటులో ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి మోషే. నీ మార్గాలే నాకు కావాలని అడుగుతుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 103వ అధ్యాయం చూసుకుందామండి, కీర్తన గ్రంథం. అక్కడ కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకి తన క్రియలను కనపర్చెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకి తన మార్గాలన్నీ తెలియజేశాడు. ఏ విధముగా ఇక్కడ చూస్తే 30 వచనం నుంచి చూస్తే ఒక మందిరాన్ని కట్టమంటాడు. కొలతలు, తర్వాత ఏ బంగారం ఉండాలి, ఏ యొక్క దారాలు ఉండాలి, నీలమయమైనటువంటి ధూమ్రవర్ణ రక్తము గల వస్తువులతో మందిరాన్ని కట్టబడుతుంది. అలా ఈ కొలతలన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ మందిరం పరిశుద్ధమైన మందిరం కట్టబడాలని మోషేతోనే చెప్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుచేతనంటే ఆయన మార్గాలన్నీ మోషేకి తెలుసు. తర్వాత మోషే గురించి ఏం చెప్పబడ్డది? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మోషే ఏంటి అక్కడ సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దేవుడితో మాట్లాడే వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. కాబట్టి పరలోకం వెళ్ళే వాళ్ళు ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి, ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఇక్కడ మరి మోషేకి చూపించినప్పుడు ఎక్కడ ఉండమన్నారు? బండలో ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే నన్ను చూస్తే నువ్వు చనిపోతావు, కాబట్టి ఆ బండ సందుల్లో నీవు ఉండు. నేను దాటి వెళ్ళిపోతుంటే నా వెనక పక్కన నువ్వు చూడగలవు, అని నన్ను చూడలేవు. దేవుడు ఎటువంటి వాడట? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుని అటువంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు నిజంగా ఎంత సంతోషం. ఎవరున్నారు అటువంటి వాళ్ళు? మనుషుల్లోనే లేరు, భయంకరంగా ఉన్నారు, జీవిస్తున్నారు. కాబట్టి మనం మారు మనసు రక్షణ పొందామనుకున్నటువంటి వ్యక్తులవి అటువంటి జీవితం మనకు ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఆలకించాలి,
ఆయన ఏం చెప్తున్నాడో వినడం నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞల్ని ఆలకించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితోపదేశకాండం చూసుకుందామండి. 5వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇక్కడ దీర్ఘాయుష్మంతులగునట్లుగా, దేవుడు రాజ్యంలోకి వెళ్ళవలసిన వారు, నిత్యము జీవిస్తాము, దీర్ఘాయుష్మంతులుగా మేము ఉంటామంటే ఏం చేయాలి? ఆజ్ఞలన్నీ ఆలకించాలి. మీ దేవుడైన ఆజ్ఞాపించినట్లు చేయటానికి జాగ్రత్త పడాలట. జాగ్రత్త పడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా జాగ్రత్త తీసుకుంటాం? ఎవరైనా మనకు వచ్చి ట్రైనింగ్ ఇస్తారా? ఎవ్వరూ ట్రైనింగ్ ఎవరు? బైబిలే మనకు ట్రైనింగ్ ఇస్తుంది. దేవుని వాక్యం మనకి చెప్పుతుంది, బోధిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమో మనకి కొన్నిసార్లు తొయ్యదు. ఎటెళ్ళాలా, అటెళ్ళాలా, ఇటెళ్ళాలా, ఇటెళ్ళాలా అని చెప్తాం, మనం అనుకుంటాం. కానీ దేవుని ఆత్మ నీకు కలిగి ఉంటే ఏమవుతుంది? ఇది మార్గము, ఈ మార్గం నిండా నువ్వు వెళ్ళావంటే నీకు మేలు కలుగుతుందని చెప్పేది యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు కలిసి నీలోనే పనిచేస్తారు. ఆ తండ్రి క్రియలు మీకు జరుగుతాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు చనిపోయేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను లేపుతుంది తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. చూసారండి, ఒక దగ్గర అయితే తండ్రే చెయ్యి వదిలేశాడట. ఎందుకు? మన చేతులు ఆయనకు అందించడానికి. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. కారణం, ఆయన నేను కలిసే ఉంటున్నాం అని చెప్పినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా నా చెయ్యి విడిచితివి? ఎందుకు విడిచితివి? అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. మన చేతులు తండ్రి చేతిలో పెట్టడానికి. ఆయన పాపం చూసే దేవుడు కాదు, ఆయన ఉన్న స్థలంలో మనం ఉండడానికి, ఆయన మార్గాలు మనకు బోధిస్తూ, ఆయన ఆజ్ఞలు మనం ఆచరిస్తూ, ఆ మార్గాల్లో నడుచుకుంటూ ఎప్పుడైతే జీవిస్తామో నిత్య జీవము. డబ్బు ఇవాళ ఉంటుంది, పోతుంది. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, ఏంటండి భిక్షగాళ్ళు అయిపోయారు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఒకప్పుడు మేము బాగా బ్రతికేమండి, ఇప్పుడు మేము ఇలాగ అయిపోయామంటారు. బాగా బ్రతికినటువంటి వ్యక్తులు అంటే అది కాపాడిందా? వాళ్ళని కాపాడలేదు, డబ్బు కాపాడలేదు. మాకండి 1000 మంది ఉన్నారండి, 1000 మంది చుట్టాలు ఉన్నారు, నాకు ఏదైనా వస్తే వాళ్ళు వచ్చేస్తారు అంటారు. ఏంటండి, అనేక సార్లు నేను కూడా అలాగే అన్నాను. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నాను నన్ను వదిలేశారు. దేవునికి వందనాలు, దేవుని కృతజ్ఞతాస్తుతులే వదిలేయడం మంచిది. మనం వెళ్ళి వాటిని అంటుకోకుండా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 1000 మంది మనల్ని ఏం చేస్తారు? డబ్బులు, పొలాలు, ఇల్లు ఏమైపోయి లేవు. సమయం వచ్చింది, తినటానికి కూడా లేని పరిస్థితులు మనకు వచ్చేసాయి. యేసు ప్రభు వారు మరలా ఇంటిలోకి పిలిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నామో కొన్ని కష్టాలు పడినా ఇంటిలోకి పిలిచాడు. నా కుమార్తె అని ఇంటిలోకి పిలిచి మనల్ని పోషిస్తున్నాడు, ఈ లోకంలో పోషిస్తున్నాడు. జాగ్రత్తగా బ్రతికితే దేనికి లోటు ఉండదు. వాక్యం ఏం చెప్తుంది? సింహపు పిల్లలు ఏమవుతాయి? నీవు ఆకలి కొనవు. అది దేవుని మాట. విశ్వాసం ఉంచాలి, ఆ మాట మీద నిలబడాలి. ఏం చెప్తున్నారో ఆయన ఆ మార్గాల్లో నడుచుకోవాలి. ఆ మార్గం పాడు చేసే మార్గం కాదు, పరిశుద్ధత, అంతకంతకి పరిశుద్ధత. నువ్వు జీవిస్తావు, బ్రతికే ఉంటావు. ఏంటంటే చచ్చిపోతారు, మనుషులుగా చచ్చిపోతారు, కానీ బ్రతికే ఉంటారు వీళ్ళు. జీవిస్తావు నువ్వు. అందుకోసం యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయనతో ఉండడానికి, ఆయనలో ఉండడానికి, ఆయన నీ మీద ఉండడానికి. ఈ 3 విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి. దేవుని విశ్వాసంతో ఆయన అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది. నువ్వు ఎటెళ్ళాలో ఆయన చెప్తాడు. నీవేది కట్టుకోవాలో, ఏమి కొనాలో అలా చెప్తారు, తప్పకుండా చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చెప్తారు ఆయన. ఎలా ఉండాలి? స్నేహితుడిగా ఉండాలి. స్నేహితుడట, అబ్రహాముకి స్నేహితుడట, తర్వాత మోషేకి స్నేహితుడట. ఇంకా చాలామందికి యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మీరు చూసుకుందామా యోహాను సువార్త ఒకసారి ఒక మాట, 15వ అధ్యాయం. మంచి మాటలు అక్కడ యేసు ప్రభువు వారు చెప్తారు. మీరు లోక సంబంధులు కారు, మీరు దేవుని సంబంధులు. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. స్నేహితులు, అనేకమైన స్నేహితుల్ని దేవుడు చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు
కాబట్టి ఈ మూడు కూడా, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కటే పని చేస్తారు, ఒక్కటే మాట చెప్తారు, ఒక్కటే చేస్తారు. మూడు విషయాలు కూడా మీరు చూడండి బైబిల్లో. తండ్రి ఏం చెప్తున్నారు, కుమారుడు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారు. మనం ఎప్పుడైతే అలా నేర్చుకుంటామో, ఆయన మార్గంలో నిల్చుంటామో పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన మాటే వినాలి, బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణం పోయినా ఇది చెయ్యకూడదు, ఇదే చెయ్యాలని అని చెప్పినా సరే చెయ్యకూడదు. దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు, వాక్యంలోనే నిల్చోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతాలు చూసుకుందామండి. దినవృత్తాంతాలు చూసుకుందాం. 30-31 వచనం చదువుదాము. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగినవాడువు గదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడా మరి మంచి మాటలు చెప్తున్నారు. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా వారి హృదయములు ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేయదు గాక. ఏంటండి సకల ప్రవర్తన? సకల ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ కూడా నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు ఏంటండి వారు జీవితకాలం అందు అంటే కనాను దేశంలో జీవించడానికి వెళ్తున్న ప్రజల కొరకు. అయితే బ్రతికారా? వాళ్ళు బ్రతకలేదు. వారు ఎప్పుడైతే చెడు పనులు చేయడం మొదలుపెట్టారో చనిపోయారు. దేవుని కోపం దిగింది, చనిపోయారు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మరలా జ్ఞాపకం చేసుకొని యెహెజ్కేలు గ్రంథంలో లెక్కకి మించిన సైన్యంలాగా వారిని తిరిగి లేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనికరము కలిగిన దేవుడు ఏంటండి, ఆయన ఏం చేశాడు ఇక్కడ? మీకు మంచి దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను, మీరు బ్రతుకున్నట్లుగా వారి జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి. భయభక్తులు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏచండి మా అమ్మ చెప్పిందండి ఈ చెడ్డ పని చేయమని. దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రుల మాట వినాలని. ఈ రెండు మాటలు ఏం మాట వింటారు చెప్పండి ఎవరన్నా? గట్టిగా చెప్పాలి. దేవుడి మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. కానీ చెడ్డ మాటలు చెప్తేప్పుడు వినకూడదు. ఎవరైనా సరే వినకూడదు. మంచి మాటలు చెప్తేప్పుడు తప్పకుండా వినాలి. తల్లిదండ్రులకి లోబడాలి, వినాలి. అది దేవుని చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుడు చెప్పాడండి ఈ తప్పుడు పని చేయమని. అమ్మ పర్వాలేదులే, ఈసారి నువ్వు ఈ పని చెయ్యి, లేకపోతే ఈ తప్పుడు పని చెయ్యి అని చెప్పినప్పుడు నా కొడుకే కదని చేస్తారా? చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగని ప్రేమించాలా, తల్లిదండ్రులు ప్రేమించాలా, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించాలా. చెడ్డ పనులు తల్లిదండ్రులు చేసినా పిల్లలు చేసినా ఇద్దరికీ సంబంధాలు లేవు. రక్షణ అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం, నాకు సంబంధించింది, నా బిడ్డలకు సంబంధించింది కాదు, వాళ్ళు సంబంధించింది. ఎవరిది వాళ్ళే. మీకు మట్టుకు మీకే రక్షణ అనేది. కాబట్టి ఎవరి రక్షణలో వారు కొనసాగడం నేర్చుకోవాలి. నా పిల్లలు ఇలా చేస్తున్నారు, నేను అలాగే చేస్తాను. మా అమ్మ వాళ్ళు మా నాన్నలు ఇలా చేస్తున్నారు, నేను అలాగే చేస్తాను. అలా చెప్పలేదు బైబిల్ అలా చెప్పలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవిస్తే మీరు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ దేవుడు మీ పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదుగాక. వారి ప్రవర్తన బట్టి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి వారు జీవించడానికి, ఇక్కడ జీవితకాలం అంతయు జీవించడానికి వారి ప్రవర్తన బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మన ప్రవర్తన ఎలాగుందో చూసుకోవాలి, దేవునితో సహవాసం ఎలాగుందో చూసుకోవాలి. ఏంటండి ఉండాలి. మరి ఈ లోకంలో భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉంటారు. మానేశారా? మరి మోషేకి భార్య బిడ్డలు లేరా?
మానేశారా? అక్కచెల్లి లేరా? తల్లిదండ్రులు లేరా? మానేశారా? కానీ దేవుడితో సహవాసం, హృదయము, వారి వారి హృదయాలు ఏం చేస్తారు? అటు ఇటు పారేసుకుంటారు. ఏంటండి? నీ ఒక్కడివే మానవుల హృదయం ఎరిగినవాడు గదా, మరియు నీ జనులైన ఇశ్రాయేలు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలము గూర్చి, చాచిన చేతులను గూర్చి వినినవారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలము ఆకాశం నుండి నీ వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామం తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆయా అన్యులను నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయదు గాక. ఇక్కడ అన్యజనంగా చూడండి, ఇప్పుడు అన్యులే దేవుని మందిరంలోకి వస్తారు. ఒకరు అంటారు ఎక్కడా ఒక మందిరం ఉండదేమో, ఒక్క మందిరం ఉండదేమో అంటున్నాడు. దేవుని మాట, దేవునికి మహిమ కలుగునుగాక. అన్యజనులందరూ ప్రవాహంలాగా వస్తారట. యెషయా గ్రంథంలో చెప్పబడ్డది 2 స్థలాలు, ఇంకా చాలా విషయాలు. అన్యులు దేవుని మందిరంలోకి వస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, మా ముఖాలు తెల్లబోతున్నాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు అలా ఉంటాయి, జరుగుతాయి. కానీ దేవుడు అన్య జనాంగాల్ని ఎత్తి పట్టుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం చూసాం కదా. ఇప్పుడు ఈ మాటలు ఇలా చేస్తున్నారు. సామెతల గ్రంథం చూసుకుందామండి. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకి మరణముకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకి అది మరణమునకు త్రోవ తీయును. దేవుని మాట వినక, దేవుని వాక్యం వినక, ఏంటండి దేవుని యొక్క సత్యాన్ని ఎరక్క ఇష్టానుసారమైన జీవితాలు జీవించినటువంటి వారు జీవితాలు, ఈ మార్గమే డబ్బులు వస్తున్నాయి, ఈ మార్గమే నిజం, ఏంటండి నాకు వచ్చి ఊరికి డబ్బులు వస్తున్నాయి, ఈ ఉద్యోగమే మంచిది, ఈ బ్రతికే మంచిది, వారి సొంత నిర్ణయాలు ఇలాగ చేసిన వాళ్ళకి ఏమవుతుంది? మరణమునకు త్రోవ తీయును. కాబట్టి మార్గాలు ఎలాగున్నాయి, మన మార్గాలు ఎలాగున్నాయో దేవుని వాక్యంలో పెట్టుకొని చూసుకోవడం నేర్చుకోవాలి. ఏంటండి డబ్బు దేవుడు ఇస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. రోడ్డు మీద పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆహారం ఇవ్వడం మానేశారు. ఆయన వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరో దయ పుట్టేసింది, ఒక ఆహారం పొట్లం ఇస్తారు, లేదా డబ్బులు ఇస్తారు, ఏదో విధంగా వాళ్ళు కూడా పోషించబడుతున్నారు. అయితే దేవుడు మాటది అందరూ కూడా బ్రతకాలి, అందరూ కూడా ఆయన నమ్మాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఆయనకున్నటువంటి మాటను బట్టి ఆయన అందరినీ పోషిస్తున్నాడు. వాళ్ళు మరణిస్తారు, మనం మరణిస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చెప్పినా వినరు కొంతమంది. కాబట్టి నరకానికి, భయంకరమైన అగ్నిలోకి వెళ్ళడానికి వారు ప్రయాణాలు అలా చేస్తారు. నీవు మారు మనసు పొందిన నీవు దేవుని మార్గంలో ఉంటే దేవుడు చక్కని మార్గాన్ని ఇస్తాడు. నీకు న్యాయంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తే చక్కటి మార్గాలు దేవుడు ఇస్తాడు మనకి. ఎలాంటి మార్గం అండి? రాజు మార్గాలట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అస్సూరీలు, తర్వాత ఐగుప్తీయులు, ఇశ్రాయేలు 3 పక్కల 3 అయిపోయారు, 3 దేశాలు అయిపోయారు. ఎప్పుడైతే ఐగుప్తుని దేవుడు మొదలుపెట్టాడో వాళ్ళు లోబడ్డారు దేవునికి. ఐగుప్తీయులు లోబడతారా? వాళ్ళు ఎన్నో కార్యాలు చూసి కఠినమైపోయారు, దేవుడే కఠినపరిచాడు. అటువంటి వాళ్ళు 3 జనాలు అయిపోయి 3 ఒకటైపోయి ఆఖరికి దేవుడు ఆశీర్వదించిన జనంగా మారారు వాళ్ళు. చూసుకుందామండి యెషయా గ్రంథం 19వ అధ్యాయం. కాబట్టి మీ జీవితాలు ఎలాగున్నాయో చూసుకోవాలి. ఎప్పుడు ఏ మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన మార్గాలు ఎలాగున్నాయో చూసుకోవడం నేర్చుకోవాలి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. మనుషులు బట్టి, ప్రకృతిని బట్టి, ఏంటంటే వారు చేస్తున్న పనులు బట్టి మనం ఇది మంచి మార్గమే అనుకుంటాం. కానీ అలాగ అనుకోకూడదు. దేవుని వాక్యంలోకి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఆ విధంగా చేసుకోవాలి. అప్పుడు నీ మార్గము మంచి మార్గాన్ని దేవుడు మీకు ఇస్తాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం చూద్దామండి. 22వ వచనం చదువుతాను. 3 దేశాలని కలిపి ఏం చెప్తున్నాడు? మీరు ఆశీర్వదించబడతారు. తెలుసుకున్నారు. ఎప్పుడైతే మరణకరమైన రోగాలు ఐగుప్తీయులకు వచ్చినాయో, ఇక మేము చచ్చిపోతాం, ఆ దేవుడు వాళ్ళని బాగు చేశాడు కదా, ఇశ్రాయేలు బాగు చేశాడు, ఐగుప్తీయుల మార్గాన్ని సరళం చేశాడు, అస్సూరీయుల మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి మేము బ్రతకాలంటే ఈ దేవుడు ఉండాలి, మేము బ్రతకాలంటే ఈ దేవుడు ఉండాలి, మేము బాగుపడాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే, ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఈ దేవుడు ఉండాలి
అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అప్పుడు 3వ జనంగా అయ్యారు. ముగ్గురిని కూడా 3 దేశాలను కూడా ఆశీర్వదించాడు. ఒక దేశం నుంచి ఒక దగ్గరికి ఆయన చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అస్సూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, ముగ్గురిని కూడా ఆశీర్వదిస్తున్నట్లుగా. ఎందుకు? ఆయన మార్గంలో ఉన్నారు కాబట్టి. రాజు మార్గం ఏర్పడెను. మీ జీవితాల్లో రాజు మార్గాలు వస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, చెడ్డ పనులు మానేసి అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దేవుని మాట ప్రకారంగా జీవించకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవించిన వారు ఈ మార్గాలు ఉండవు. ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో మంచి మార్గాలు దేవుడే ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పలానా పరిస్థితుల్లో నేను ఇలాగైపోవలసింది, దేవుడు అటు నుంచి ఇటు తిప్పి నాకు మంచి పరిస్థితులను ఏర్పాటు చేశాడని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన నీ పట్ల కార్యం చేశారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. ఎవరు చేశారు? అని మీ వెనకాతలుండి మీ కార్యాలు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ మార్గాలు మంచి మార్గాలు ఇస్తాడు ఆయన. ఒక భార్య భర్తకి ఇవ్వలేదు, భర్త భార్యకి ఇవ్వలేదు, తల్లిదండ్రులు ఇవ్వలేరు, పిల్లలు ఇవ్వలేరు, కానీ ఆయన నీ ఒంటరి జీవితంలో ఆయన మీకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దేశాల్లో దేవుడు గొప్ప కార్యాలు వారి పట్ల జీవితాల్లో చేశాడు. దేవుడు చేశాడు. వారు చూశారు, చూసి బ్రతికారు. దూరము నుండే నమస్కారం చేశారట. కొరింథీల పత్రికలో దూరము నుండే ఏంటంటే మృతుల్ని సహితము లేపగలిగిన దేవుడు అని చెప్పి దూరం నుంచి వందనాలు చేశారట దేవుడికి. అటువంటి జీవితాలు ఎప్పుడు కూడా చిన్నదైనా మనలోకి రానియకండి. మంచి అయితే మీరు చెయ్యండి, పర్వాలేదు. చెడు అన్నది చిన్నదైనా ఎవరో చెప్పారు అనుకోండి, చెప్పితే చెప్పని అంటే అన్నవాడు మీలోకి రానియకండి. అలాగని ఊరుకోకూడదు. ఏంటంటే మనం చెప్పాను కదా, కయ్యూనులాగా మనం ఉండకూడదు. ఇంకొక ఆయన ఉన్నాడు, తర్వాత ఎవరు? ఇష్మాయిల్. వీళ్ళలాగా ఉండొద్దనే దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు చెప్తున్న మాటలు మొదటి యోహానులో అక్కడ కయ్యూను వారమై ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి, ఏది మంచిదో ఏది చెడుదో ఎరగాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. అక్కడ ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం ఉంటారు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఏంటండి? మంచిదేదో చెడేదో మీరు గ్రహిస్తే మీరు నా నోటి వల్లే ఉంటారు అని అక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. 15వ అధ్యాయమో 18వ అధ్యాయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. నా నోటి వల్లే ఉంటారంటే ఏం జరుగుతుంది? దేవుని మాటకి హద్దు ఆపు ఉందా? ఆయన చెప్పింది తప్పకుండా జరుగుతుంది. ఆయన ఒక మాట ఇస్తే మీ జీవితాల్లో తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి ఆ దేవుడిని మనం ఆరాధించుకోవాలి, ఆ దేవుడి మాట వినాలి. ప్రాణం పోయినా సరే నా దేవుని మాట వింటానని ఎప్పుడైతే నిలబడతారో మీ ప్రాణాలు పోవు. ఏచండి, ఒకవేళ వినకుండా నిలబడ్డారని కూడా తప్పకుండా పోతాయి. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని. మోషేకి చెప్తారు, పలానా మార్గంలో పడి వెళ్ళు, ఇది చెయ్యాలి. మీరు చదవండి నిర్గమాకాండం, అది ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్తారు. మొదటిది నాకు తీసుకొచ్చి ఇవ్వండి, రెండోది నాకు ఇవ్వండి. ఎక్కడ పోయాలి? బలిపీఠం లోపల పోయాలి. మీరు లోపల పోయాలి. అది తీసుకెళ్ళి యాజకులు చెవుని చివరిని పెట్టాలి. అప్పుడు ప్రతిష్ఠితుడవుతాడు, అప్పుడు పరిశుద్ధుడవుతాడు అని దేవుడు మోషేతో చెప్తే, మోషే చెప్పినట్లుగా మోషే ఏం చేస్తాడు? ఆ పనులన్నీ చేస్తాడు. ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుని మాట తీసుకొచ్చిన వ్యక్తి మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నారు, ఈ బైబిల్ దాటి అవతలికి వెళ్ళకూడదు. ఇది నేను చెయ్యకూడదంటే చెయ్యకూడదు, అంతే అని 10 కోట్లు ఇస్తామండి, 100 కోట్లు ఇస్తామండి, నీ కోట్లు నువ్వు తీసుకో బాబు, మా దేవుడు దూరం అయిపోతాం మేము, కాబట్టి ఈ పని మేము చెయ్యం. ఇలాగ నేర్చుకుంటే దేవునితో సహవాసం మీకు దొరుకుతుంది. దేవుడు అనంతుడు. 100 కోట్లు వదిలిస్తే ఏంటండి 1,00,000 కోట్లు ఇస్తాడు ఆయన. ఎవరా ఆయన? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తప్పకుండా ఇస్తారు. ఆ విశ్వాసంలో మీరు ఉండాలి. ఈ లోకంలో ఆయన చూపించడం నేర్చుకోవాలి. మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు నోరెత్తరు, కొంచెం ఏం చేస్తారు? నోటికి ఎలా ఉంటారు? ఇది తీసేసి
చెప్పితే మీరేమవుతారు? దేవుడు నీకు రైట్ మార్క్ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందుకే వాళ్ళు సాక్షులుగా మిగిలిపోయారు. చావడానికి ఒప్పుకున్నారు, దేవుని కొరకు చావడానికి ఒప్పుకున్నారు, సాక్షులుగా ఉన్నారు, మిగిలారు, భూదిగంతాల వరకు వెళ్ళారు, సువార్త చెప్పారు, వారి జీవితాల్లో దేవుణ్ణి చూపించారు. కాబట్టి వాళ్ళు బ్రతికున్నారు, ఇప్పుడు కూడా జీవిస్తున్నారు. వాళ్ళలాగా మనం జీవించడానికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, ఆయన మార్గాల్లో నడవాలి. అక్కడ చెప్తున్నారు, పిలుపు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అదేంటో చెప్పమంటున్నాడు. ఇన్ని రోజులు నాతో సహవాసం చేసావు కదా, ఏంటి నువ్వు ఆలకిస్తున్నావు అని యేసు ప్రభువారు అక్కడ చెప్తారు. తండ్రి నా యందుండి క్రియలు చేస్తున్నారు. చూడండి, చాలామంది ఏంటంటే నేను చేశాను అంటారు. నేను అన్న మాట తీసేయాలి. నీవేమాత్రం దేవుని వాక్యం ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఆయన ఊపిరి ఉంది, జీవవాయువు ఉంది. ప్రతి మానవుల్లో కూడా ఉఫ్ఫని ఊదేస్తే పోతారు, మొత్తం ప్రపంచమే ఉండదు ఆయన కానీ తీసుకుంటే. కాబట్టి నువ్వేంటో గ్రహించాలి, తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుని హెచ్చించాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు ఆయన హెచ్చించడం నేర్చుకోవాలి, ఆయన మహింపరచడం నేర్చుకోవాలి. నేను అన్నారా పోయారని లెక్కే. ఆయన చేస్తాడు కార్యం, దేవుడు చేస్తాడు కార్యం, మీరు నేను కాదు. దేవుడు కార్యాలు మనం చూడాలంటే దేవుని వైపు చూడాలి, ఆయన చేస్తాడు ఆ కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మరొకసారి యోహాను సువార్త చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకొని ముగించుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. ఇక్కడ నేనే మార్గమును సత్యమును, ఇది గ్రహించాలి. నేను సత్యాన్ని కాబట్టి మీరు సత్యంగా ఉండాలి, నా మార్గంలో ఉండాలి, సత్యంగా ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్త కలిగి ఉంటే జీవము కలిగి ఉంటారు, మీరు జీవము కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుతాను నేను. మరణ శాస్త్రం ఎక్కడుండునో అక్కడ మరణ శాస్త్రము వ్రాసిన వాని మరణం అవశ్యము. ఆయన బ్రతికే ఉన్నాడు, అవశ్యము. ఆ శాసనము వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. ఇందుచేత మొదట నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రుబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథముల మీద ప్రజలందరి మీదను ప్రోక్షించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బ్రతికున్న దేవుడు మన కొరకు రక్తము కార్చాడు. ఆ రక్తం వల్ల ఆయన కార్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణం అయితే ఆయన బంధించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణాన్ని బంధించలేదు. ఆయన బ్రతికుంటుండగా మరణ శాసనాన్ని ఎవరు చేయగలరు? నువ్వు చచ్చిపోతావని ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మరణం పొందితేనే అది చెల్లునా. అది వ్రాయబడిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. అందుకు ఏం చేయాలి? ఎవరికైనా అనారోగ్యాలు వస్తే ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి కదా? అలాగ అనకండి. ప్రభా, పరలోకమందున్న తండ్రి, నీ జీవాన్ని మాలో నువ్వు పంపించు. ఎప్పుడైతే మీరు ఇలాగ అడుగుతారో చనిపోయిన మనుషులు కూడా బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవాన్ని మీరు నీతిగా ఉండి యథార్థంగా ఉండి నిర్దోషులుగా జీవిస్తే ఏంటండి, చనిపోయిన మనుషులు కూడా బ్రతుకుతారు. మీ పరలోకపు జీవాన్ని మాలో పంపించు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడైనా సరే నీతిగా యథార్థంగా ఆయన ఆజ్ఞలు ఆలకించి ఆయనకి ఇష్టం వచ్చిన బ్రతుకు మీరు బ్రతికితే మీ పరలోకపు జీవాన్ని నాలో పంపించమంటే దేవుడు పంపించి మిమ్మల్ని బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమైతే యోగ్యత అర్హత లేని వాళ్ళు ఉన్నాయి, ఉన్నవాడు అనువాడు అని మోషేతో చెప్పిన దేవుడు, ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉండి
మా పట్ల అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయండి. నిత్యము జీవించడానికి సహాయం చేయండి. అద్భుతాలు జరిగించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. వాక్యం వారి హృదయంలో ఏలేటట్లుగా సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఏలండి, మీరు మమ్మల్ని ఏలండి, సహాయం చేయండి. మా బ్రతుకుల్ని ఏలండి, మా కుటుంబాలని ఏలండి దేవా. ఇక్కడున్న బిడ్డల కుటుంబాలని ఏలండి దేవా. మీరు ఏల్తే ప్రభా మా మార్గాలన్నీ బాగుంటాయి. సహాయం చేయండి నాయన. శత్రువు ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. నీ మాటలు వారి గుండెల్లో నిలబడ్డానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.